సో ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. హలో అండి, వెల్కమ్ టు హర్ష నేచురల్స్. ఎవరైతే మనము సమ్మర్ కూలింగ్ సున్నిపిండి సోప్ అయితే మేకింగ్ అయితే చూద్దాము. సో ఇవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మీకు చూస్తున్నారు కదా మరి. సో ఇదైతే ప్రాసెస్ అయితే చూద్దాం ఇప్పుడు. సో ఇదండి కెమికల్ ఫ్రీ సోప్ బేస్. సో మనం అయితే కట్ చేసుకుందాము. సో ఇట్ ఈస్ వెరీ సాటిస్ఫైయింగ్. సో ఇవే అండి ఇంగ్రీడియంట్స్. మనం అయితే ఇంకా ఏవి వాడము. సో మీరు కనుక కావాలంటే ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవచ్చు మన పేజ్లోంచి. లేదంటే అక్కడ పేజ్లో వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాము, అక్కడ నుంచి అయితే మనము ఆర్డర్. దానికైతే వాట్సాప్కి అయితే క్యాటలాగ్ కూడా ఉంది. మీకు నచ్చిన ఐటమ్స్ పెట్టుకుంటే మీకు డెలివరీ వచ్చేస్తుందండి. థ్యాంక్ యూ. సో ఇప్పుడైతే మనము బాయిల్ చేసుకుందాము, డబల్ బాయిలింగ్. సో సగం మెల్ట్ అయింది, ఇంకొద్దిగా మెల్ట్ అవ్వాలి. సో గడ్డలు అయితే ఉండకూడదు. సో ఇది చూసారా అండి, ఇలా అయితే పూర్తిగా అయితే మెల్ట్ అయిపోయింది. సో దీన్ని అయితే మనం ఇప్పుడు స్టవ్ మీద అయితే తీసుకోవాలి. ఇవన్నీ స్టవ్ మీద అయితే తీస్తున్నాము చూడండి. సో అయితే ఇప్పుడైతే కూలింగ్ పేస్ట్ అయితే యాడ్ చేస్తున్నాము చూడండి. సున్నిపిండి అయితే వేసుకున్నాము. ఇదైతే మేకింగ్ ప్రాసెస్ చూడండి. ఆయిల్ ఫ్రీ స్కిన్ కావాలి అన్న నెక్స్ట్ వచ్చేసరికి మనకి సున్నిపిండి ఇదివరకు రోజుల్లో మనం 15 డేస్కి ఒకసారి నలుగు పెట్టుకునేవాళ్ళం అండి. ఇప్పుడు రోజుల్లో హెవీ వర్క్స్ అండ్ హెక్టిక్ స్కెడ్యూల్స్ వల్ల మనం సున్నిపిండి అనేది వాడడం మానేసాము. సో అలాంటి వాళ్ళకి సున్నిపిండి సోప్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మీరు డైలీ సున్నిపిండితోనే స్నానం చేసినట్టు అవుతుంది. అండ్ ఆల్సో స్కిన్కి స్మూత్నింగ్ అనేది వస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అండ్ కూలింగ్ క్రిస్టల్స్ ఉండడం వల్ల మీకు కూలింగ్ ఫ్రెష్నెస్ అనేది వస్తుంది అనమాట. ఒకవేళ ఎవరికైనా కావాలి అంటే కనుక ప్లీజ్ ఆర్డర్. థ్యాంక్ యూ. ఇప్పుడైతే మనం సోప్ అయితే మోడ్స్లో పోసుకున్నాము. సో అండి చూసారు కదా, సోప్ అయితే మనం మోడ్స్లో పోసుకుందాం. సో మనం అయితే దీన్ని ఇప్పుడు డ్రై చేసుకోవాలి. ఒక 2 to 3 hours అయితే మనం దీని అయితే కలపకుండా ఉంటే మనకి సోప్ అయితే రెడీ అవుతుంది. సో వెయిట్ చేద్దాం.